హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణలో ఆర్టీసీలో బంపర్ జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ 10th క్లాస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. డోంట్ స్కిప్ ఇట్ గాయ్స్. లెట్స్ గో ద వీడియో. టీజీఎస్ ఆర్టీసీలో బంపర్ జాబ్స్. టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ 2024 లేటెస్ట్ జాబ్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, టీజీఎస్ ఆర్టీసీలో జాబ్స్ పడ్డాయి. టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ 2024. హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం చూసే వాళ్ళకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి మెకానిక్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీఎస్ ఆర్టీసీ వారు మెకానిక్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారనమాట టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి కావాల్సిన విద్యార్హతలు, పరీక్షా విధానం, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, సాలరీ, అటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అర్హతలు, మీకు మంచి జీతం, మంచి అర్హతలు కరెక్ట్గా ఉంటే దీనికి అప్లై చేసుకోగలరు. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఈ టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ 2024 జాబ్ మనకి టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. సో ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని యొక్క వేకెన్సీస్, ఈ టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం మెకానిక్ ఉద్యోగాలు అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మెకానిక్ ఉద్యోగాలు అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. ఎన్ని ఉద్యోగాలు అన్నది మనకు కరెక్ట్గా చెప్పలేదన్నమాట. ఇవి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ జాబ్స్, అంటే పక్కాగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మీకు కనీసం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. అంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వాళ్ళకి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను ఉంది. సో ఫ్రెండ్స్, 5 ఇయర్స్ 3 ఇయర్స్ కరెక్ట్గా అర్థమైంది కదా. అంటే 30 అంటే 35 అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 33, అది ఏజ్ రిలాక్సేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ 2024 ఉద్యోగాలకు సంబంధించిన 10th పాస్ అర్హత ఉంటే సరిపోతుంది. జస్ట్ 10th పాస్ అయ్యి ఉంటే ఈ టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు అనమాట. సాలరీ, మీరు ఉద్యోగంలో చేరగానే 7,000 జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు. మీరు ఉద్యోగంలో చేరగానే 7,000 రూపాయలు ప్రభుత్వం వారు చెల్లిస్తారనమాట డబ్బులు. సో ఫ్రెండ్స్, దీని యొక్క సాలరీ కూడా తెలిసింది. అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైన అప్లికేషన్ ఇవ్వలేదు, అంటే అప్లికేషన్ ఫీజు లేదనమాట. ఎస్సీ ఎస్టీల వాళ్ళకి మీరు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. దీని యొక్క అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్. టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ 2024 ఉద్యోగులకు మీరు అప్లై చేయడానికి August 1 నుంచి August 30th, అంటే August 1 అంటే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, August 30 ఇంకొక 20 days ఉంది. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఫాస్ట్గా అప్లై చేయండి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, టీజీఎస్ ఆర్టీసీ నుండి విడుదలైన జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీకు వచ్చిన మెరిట్స్ మార్క్స్ ఆధారంగా డైరెక్ట్గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్లో జాబ్స్ ఏంటంటే మెరిట్ మార్క్స్ ఆధారంగా మనకు జాబ్ ఇస్తారన్నమాట. దీనికి ఎగ్జామ్ ఫీజు లేదు, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. దీని యొక్క ఎగ్జామ్ డేట్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు, అంటే మెరిట్స్ మార్క్స్ ద్వారా సెలక్షన్ చేస్తారు కాబట్టి దీనికి ఎగ్జామ్ లేదనమాట. అప్లై ప్రాసెస్. ఈ టీజీఎస్ ఆర్టీసీ వారు అఫీషియల్ వెబ్సైట్ సందర్శించి మీరు ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. మీరు అప్లై చేయాలంటే టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లోకి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. ఎగ్జామ్ సిలబస్. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు కాబట్టి మెరిట్ మార్క్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి దీనికి ఎగ్జామ్ లేదు, కాబట్టి ఎగ్జామ్ సిలబస్ కూడా ఉండదు. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అప్లై చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అయింది. మెకానిక్ మోటార్ వెహికల్, హైదరాబాద్. అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ. డిస్క్రిప్షన్, ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, టీజీఎస్ ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ నుంచి మనకు జాబ్స్ పడ్డాయి కదా. రిజిస్ట్రేషన్ టైప్ ఆపరేటింగ్ స్టేట్స్, అంటే ఆపరేటింగ్ స్టేట్స్ అంటే ఒక స్టేట్, అంటే తెలంగాణ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఈ ఏపీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి వీలు లేదు. అలాగే దీని యొక్క వర్కింగ్ డేస్ 6 days ఉద్యోగం ఉంటుంది. దానికి 6 days కూడా మనం సెలవు పెట్టకుండా చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ టైప్ గవర్నమెంట్ టైప్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. లొకేషన్, అడ్రస్ లైన్. అడ్రస్ వచ్చి రీజనల్ మేనేజర్ టీజీఎస్ ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ ఆఫీస్. సో ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్ టైప్.
ఎలిజిబిలిటీ మినిమం క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ చెప్పాను కదా ముందే. 10th క్లాస్లో స్పెషలైజేషన్ ఏంటంటే సైన్స్ మ్యాథ్స్, అంటే మీ 10th క్లాస్లో సైన్స్ మ్యాథ్స్ స్పెషలైజేషన్ ఉండాలన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కోర్స్ నేమ్ మెకానిక్ మోటార్ వెహికల్. మెకానిక్ మోటార్ వెహికల్ డ్యూరేషన్ 25 months డెసిగ్నేషన్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది చాలా జాబ్స్ ఉన్నాయి మెకానిక్ మోటార్ వెహికల్స్లో. సో మనకి ట్రైనింగ్ ఇచ్చి డ్యూరేషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ ఇస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇగో ఇక్కడ ఏదో ఉంది చూడండి, అథారిటీస్ అండ్ ఫ్రేమ్ వర్క్, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్. సో ఇవన్నీ జాబ్స్ అనమాట. సో ఇంకా అప్రెంటిస్ జాబ్లు అవన్నీ ఉన్నాయి, కానీ మనకి ఇంకెందుకు ఇది మీకు క్లియర్ అండ్ కరెక్ట్గా చెప్తాను. August 1st నుంచి స్టార్ట్ అవుతుంది. August 30th లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. అలాగే SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందే బెల్ ఐకాన్ బదలు కూడా అండి. ఇవి అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.